హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చుంటే మన యొక్క మ్యాథ్ ప్రిపరేషన్‌లో మనం వచ్చుంటే జావా ఫుల్ కోర్స్ అనేది 2025 ఎడిషన్‌గా మనం వచ్చుంటే స్టార్ట్ అనేది చేస్తాం. దీంట్లో మనం వచ్చుంటే బేసిక్ నుంచి మనం వచ్చుంటే అడ్వాన్స్ వరకు ఆల్ టాపిక్స్ ఏ టు జెడ్ అనేది మనం వచ్చుంటే కవర్ అనేది చేస్తున్నాం. సో, టుడే మనం డే 1లో మనం వచ్చుంటే జావా యొక్క ఇంట్రడక్షన్, జావా వల్ల యూజ్ ఏమి, జావా అంటే ఏమి అనే దాని గురించి మనం క్లియర్‌గానే తెలుసుకుందాం. దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో, మనకి జావా అంటే ఏమి అని చూసుకుంటే మనకొచ్చేంటే జావా అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏమి అనే దాని గురించి తెలుసుకుందాం. సో, మనం నార్మల్‌గా ఒక హ్యూమన్ ఇంకొక హ్యూమన్‌తో మనం కమ్యూనికేట్ చేసేదాని కోసం మనం లాంగ్వేజెస్‌ని యూజ్ చేస్తాం. సో, వాటిని నార్మల్‌గా మనం లాంగ్వేజెస్ అంటాం, భాషలు. ఓకేనా? సో, తెలుగు, తమిళ్, కన్నడ, ఇంగ్లీష్ ఇవన్నీ మనం యూజ్ చేసే లాంగ్వేజెస్. సో, ఇలానే మనం వచ్చుంటే ఒక హ్యూమన్ అనేది మనకొచ్చుంటే ఒక మిషన్‌ని కమ్యూనికేట్ చేయాలి. సో, మిషన్‌కి అండర్‌స్టాండబుల్ అయ్యే లాంగ్వేజ్ ఏమని చూస్తే మనకొచ్చేంటి బైనరీస్, అంటే మనకి జీరోస్ అండ్ వన్సే మనకి మిషన్‌కి అండర్‌స్టాండబుల్ అవుతుంది. సో, ఈ జీరోస్ అండ్ వన్స్ మనకొచ్చేంటి ఒక హ్యూమన్‌కి అండర్‌స్టాండబుల్ అవుతుందంటే కాదు. ఓకేనా? సో, కాబట్టి దానికోసం మనకొచ్చేంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేది రావడం జరిగింది. సో, ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మనకొచ్చేంటి హ్యూమన్‌కి అండర్‌స్టాండబుల్‌గా ఉంటుంది. సో, ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బేస్ చేసుకొని మనకొచ్చేంటి ఇంటర్నల్‌గా కంపైలర్ ఆర్ ఇంటర్‌ప్రిటర్స్ అనేవి ఉంటాయి. సో, ఇవన్నీ మనం ఫర్దర్ క్లాస్‌లో తెలుసుకుందాం ప్రాక్టికల్‌గా. సో, ఈ కంపైలర్స్ అండ్ ఇంటర్‌ప్రిటర్స్ అనేది ఏం చేస్తుందంటే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని మనకొచ్చేంటి మిషన్ లాంగ్వేజ్‌గా కన్వర్ట్ అనేది చేస్తది. ఓకేనా? సో, అంటే సింపుల్‌గా చెప్పాలంటే మనకొచ్చేంటి ఒక మిషన్‌కి, ఒక హ్యూమన్‌కి మిడిల్‌లో మనకొచ్చేంటి కమ్యూనికేట్‌కి యూజ్ అయ్యే ఒక బ్రిడ్జే మనకొచ్చేంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనొచ్చు. సో, ఇలా చూసినట్లయితే మనకొచ్చేంటి చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇప్పుడు మన యొక్క తెలుగులో మనకి తెలుగు, తమిళ్, కన్నడ ఇలా లాంగ్వేజెస్ ఉన్నప్పుడు మనకు సేమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో కూడా అలా చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. సో, ఇలా ఉన్న లాంగ్వేజెస్‌లో మనకొచ్చేంటి టాప్ 5 లాంగ్వేజ్. ఓకేనా? సో, టాప్ 5 లాంగ్వేజెస్‌లో మన యొక్క జావా లాంగ్వేజ్ కూడా ఒకటి. ఓకేనా? సో, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ జావా అంటే ఏమి అనే దాని గురించి తెలుసుకుందాం. సో, జావా అనేది ఏమని చూస్తే మనకొచ్చేంటి ఇది ఒక ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా? సో, హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. సో, మనకి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అంటే ఏం లేదు. ఇది మనకిప్పుడు నార్మల్‌గా ఇంటర్నల్‌గా ఏది ఇంప్లిమెంట్ చేసినా ఇది టోటల్‌గా మనకొచ్చేంటి ఆబ్జెక్ట్ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకేనా? సో, నెక్స్ట్ ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్, అంటే మనం నార్మల్‌గా ఒకసారి మనం ఇంప్లిమెంట్ చేసిన కోడ్ అనేది మనకి ఎనీ ప్లాట్‌ఫార్మ్‌లో మనం వచ్చేంటి రన్ అనేది చేసుకోవచ్చు. సో, కాబట్టి మనకొచ్చేంటి ప్లాట్‌ఫార్మ్ మీద మనకొచ్చేంటి డిపెండ్ అనేది కాదు. ఇండిపెండెంట్‌గా మనకొచ్చేంటి వర్క్ అనేది అవుతుంది. నెక్స్ట్ మనకి హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏం లేదు. మనకి ఈ యొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క సింటాక్సెస్ అనేది మనకొచ్చేంటి ఈజీగా మనకి అండర్‌స్టాండబుల్ అయ్యే విధంగా మనకుంటుంది. నెక్స్ట్ మన యొక్క అప్లికేషన్ అనేది, అంటే మన యొక్క లాంగ్వేజ్ అనేది మనకొచ్చేంటి అప్లికేషన్స్‌కి, ఎంటర్‌ప్రైజెస్ అప్లికేషన్స్‌కి చాలా సెక్యూర్‌గా మనకుంటుంది. ఓకే. ఇంప్లిమెంటేషన్‌కి. ఓకే. ఓకే. సో, మనకొచ్చేంటి ఈ జావా. ఓకేనా? సో, ఎప్పుడు మనకి ఇంట్రొడ్యూస్ చేసినారు అనే దాని గురించి తెలుసుకుందాం. సో, మనకి జావా అనేది మనకొచ్చేంటి 1995. ఓకేనా? సో, 1995లో మనకొచ్చేంటి సన్ మైక్రో సిస్టమ్ అనే కంపెనీ. సో, సన్ మైక్రో సిస్టమ్ అనే కంపెనీ మనకొచ్చేంటి జేమ్స్ గాస్లీ. ఓకేనా? సో, జేమ్స్ గాస్లింగ్ వీరి టీమ్ చేత మనకొచ్చేంటి ఈ జావా లాంగ్వేజ్ అనేది డెవలప్‌మెంట్ అనేది చేయబడింది. ఓకేనా? సో, ఎప్పుడంటే 1995లో. సో, బట్ కరెంట్‌లీ మనకొచ్చేంటి ఈ జావా అనేది మనకొచ్చేంటి ఒరాకిల్‌కి సంబంధించింది. ఓకేనా? సో, మనకొచ్చేంటి ఈ ఒరాకిల్ అనేది దీన్ని ఎప్పుడు ఓన్ చేసుకునిందంటే మనకొచ్చేంటి 2009లో మనకొచ్చేంటి అనౌన్స్‌మెంట్ అనేది చేసింది. బట్ 2010లో మనకొచ్చేంటి అధికారిక పూర్వకంగా మనకొచ్చేంటి ఈ జావాని మనకొచ్చేంటి ఒరాకిల్ అనేది తీసుకునింది. సో, కరెంట్‌లీ మనకొచ్చేంటి ఈ జావా అనేది మనకొచ్చేంటి ఒరాకిల్‌కి సంబంధించింది. వన్స్ ఒరాకిల్ తీసుకున్న తర్వాత ఈ జావాని చాలా వరకు అప్‌డేట్ అనేది చేయడం జరిగింది. సో, రీసెంట్‌గా కూడా మనకొచ్చేంటి చాలా అప్‌డేషన్స్ అనేవి వచ్చాయి. చాలా ఫీచర్స్ అనేవి వచ్చినాయి. సో, దీంట్లో అడ్వాన్స్‌గా మనకొచ్చేంటి జావాలో చాలా ఫ్రేమ్ వర్క్స్ అనేవి కూడా ఉన్నాయి. సో, ఈ ఫ్రేమ్ వర్క్స్ అన్నీ యూజ్ చేసుకొని మనకొచ్చేంటి జావా అనేది మనం అప్లికేషన్స్, ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్స్ అనేది మనం ఈజీగా ఇంప్లిమెంట్ అనేది చేసుకోవచ్చు. ఓకే. సో, ఈ జావాలో మనకొక మెయిన్ స్పెషాలిటీ అనేది ఉంది. ఆ స్పెషాలిటీ ఏమని చూస్తే మనకొచ్చేంటి ఓరా. సో, ఓరా అంటే ఏం లేదు. మనకొచ్చేంటి రైట్ వన్స్. ఓకేనా? సో, రైట్ వన్స్, రన్ ఎనీవేర్. సో, మనం ఒక్కసారి రాసిన కోడ్ అనేది మనకొచ్చేంటి ఎనీ ఓఎస్‌లో, ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్‌లో మనం వచ్చేంటి ఈ కోడ్‌ని మనం ఎగ్జిక్యూట్ అనేది చేయొచ్చు. ఓకేనా సార్. యూజింగ్ మనకొచ్చేంటి జేవీఎం యూజ్ చేసుకొని మనకొచ్చేంటి ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్‌లో మనం ఎగ్జిక్యూట్ అనేది చేయొచ్చు. దీన్నే మనం నార్మల్‌గా వచ్చేంటి ఓరా అంటాం. ఓకేనా? రైట్ వన్స్, రన్ ఎనీవేర్. ఓకే. సో, మీరు ఒకవేళ జావా నేర్చుకుంటే మీకు జాబ్స్ ఎలా ఉంటాయి? ఓకేనా? సో,
అనేది చూద్దాం. సో, జావా వల్ల యూజెస్ ఏముంటాయి? ఓకేనా. సో, మనకి నార్మల్‌గా జావా నేర్చుకుంటే మనకి జాబ్స్ ఎలా ఉంటుందంటే, మనకొచ్చేంటే బ్యాక్ ఎండ్ డెవలపర్‌గా మనం వెళ్ళొచ్చు. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటే ఫుల్ స్టాక్ డెవలపర్‌గా కూడా మనం వెళ్ళొచ్చు. సో, నెక్స్ట్ మనకొచ్చేంటే ఆండ్రాయిడ్ డెవలప్‌మెంట్ కూడా మనం వెళ్ళొచ్చు. ఓకేనా. TROID ఓకేనా. సో, ఆండ్రాయిడ్ డెవలపర్. నెక్స్ట్ మనకి మైక్రో సర్వీసెస్ ఇంజినీర్. నెక్స్ట్ మనం వచ్చేమంటే డెవాప్స్ ఆర్ క్లౌడ్ ప్లస్ మనకొచ్చేంటే జావా ఇంజినీర్. నెక్స్ట్ మనకొచ్చేంటే ఆటోమేషన్ టెస్టింగ్. సో, ఇలా మనం వచ్చేంటే చాలా జాబ్ వేకెన్సీస్ అనేవి మనకొచ్చేంటే జావా బేస్‌లో ఉంది. ఓకేనా. సో, సింపుల్‌గా మనకొచ్చేంటే జావా అనేది మీకు క్లియర్‌గా వస్తే ఈజీగా మనం వచ్చేంటే జాబ్స్ అనేది క్లియర్ చేసుకోవచ్చు. సో, ఈ జావా అనేది ఎందుకు ఇన్ని మనకొచ్చేంటే ఈజీగా మనకొచ్చేంటే జాబ్స్ అనేది వస్తున్నాయంటే మనకొచ్చేంటే లార్జ్ ఎంటర్‌ప్రైజెస్ అప్లికేషన్ ఓకేనా. ఓకేనా. సో, మనకి లార్జ్ అప్లికేషన్స్‌లో మనకొచ్చేవంటే మనకొచ్చేవంటే ఎక్కువ మనం యూజ్ చేసేది వచ్చేమంటే జావానే యూజ్ చేస్తారు. ఓకేనా. సో, ఎలాంటి అప్లికేషన్స్ ఈ ఎంటర్‌ప్రైజెస్ అప్లికేషన్స్ ఓకేనా. సో, ఎంటర్‌ప్రైజెస్ అప్లికేషన్స్ అంటే ఏమని చూస్తుంటే మనకొచ్చేవంటే మనం సింపుల్‌గా చెప్పాలంటే ఒక బ్యాంక్ అప్లికేషన్ ఓకేనా. సో, బ్యాంక్ అప్లికేషన్స్ నెక్స్ట్ మనకొచ్చేవంటే రైల్వే అప్లికేషన్స్. నెక్స్ట్ గవర్నమెంట్ పోర్టల్స్. నెక్స్ట్ మనకొచ్చేవంటే ఇంకా ఈపీఎఫ్ఓ, ఎల్ఐసి. సో, ఇవన్నీ మనకొచ్చేవంటే కరెంట్‌లీ మనకొచ్చేవంటే జావా మీదే ఆధారపడుతున్నాయి. ఓకేనా. ఎందుకంటే మనకి జావా మీద ఆధారపడుతుందంటే మనకొచ్చేవంటే సెక్యూరిటీ. మనకొచ్చేంటే ఫాస్ట్‌గా ఉంటుంది. మన యొక్క జావా అనేది. ఓకే. సో, కాబట్టి మనకొచ్చేంటే ఎక్కువ మనకొచ్చేంటే లార్జ్ అప్లికేషన్స్‌లో మనకి కరెంట్‌లో మనకొచ్చేంటే టాప్‌లో ఉన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైనా ఒకటి తీసుకుంటే అది మోస్ట్‌లీ జావా అనేదే ఉంటుంది. ప్లస్ మనకొచ్చేంటే జావా అనేది మనకొచ్చేంటే మైక్రో సర్వీసెస్‌కి సపోర్టెడ్‌లో మనకొచ్చేంటే టాప్ నంబర్ 1 చాయిస్‌లో ఉంది. ఓకేనా. సో, మైక్రో సర్వీసెస్‌కి మనకొచ్చేంటే సపోర్టెడ్‌లో మనకున్న నంబర్ 1 చాయిస్‌లో మనం తీసుకున్నట్లయితే మనకొచ్చేంటే జావా అనేదే ఉంటుంది. ఓకేనా. జావా ప్లస్ స్ప్రింగ్ బూట్. సో, జావా అనేది మనకొచ్చేమంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. స్ప్రింగ్ బూట్ అనేది మనకొచ్చేమంటే ఫ్రేమ్‌వర్క్. ఓకేనా. సో, అడ్వాన్స్ మనకు ఫ్రేమ్‌వర్క్ అనొచ్చు. ఓకేనా. సో, ఇది మనకి మీకి జావా వల్ల యూజెస్ ఏమనేది. నెక్స్ట్ మనకొచ్చేమంటే మీకు చాలామంది మనకొచ్చేమంటే రీసెంట్‌గా మనం చాలా చూస్తున్నాం. ఏమంటే మనకొచ్చేమంటే ఏఐ, జనరేటివ్ ఏఐ అని మనకొచ్చేమంటే మన యొక్క జాబ్స్‌ని మనకి రీప్లేస్ చేస్తున్నాయని. ఓకేనా. సో, మనకొచ్చేమంటే ఏఐ అనేది జాబ్స్‌ని రీప్లేస్ చేస్తున్నాయి అనేదే మనం చూసుంటాం. ఎక్కడ మనం వచ్చేమంటే ఏఐ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని రీప్లేస్ చేస్తుందనేది ఎక్కడా మనం చూసిండం. ఓకేనా. సో, మోస్ట్‌లీ చాలామంది ఏమనుకుంటారంటే జాబ్స్‌ని రీప్లేస్ చేస్తుందంటే మనకొచ్చేంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని రీప్లేస్ చేస్తుంది అనే థింకింగ్‌లో ఉంటారు. బట్ రియాలిటీ అది కాదు. మనకొచ్చేమంటే ఏఐ అనేది జాబ్స్‌ని రీప్లేస్ చేస్తది. బట్ నాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా. సో, ఎందుకనేది సింపుల్‌గా చెప్తా ఎగ్జాంపుల్ చూడండి. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే మనకు మోస్ట్‌లీ ఏఐ, మెషిన్ లెర్నింగ్ వీటికి సపోర్టెడ్ లాంగ్వేజ్ ఏదైనా తీసుకుంటే మనకొచ్చేంటే పైథాన్. సో, మనకొచ్చేమంటే జావా. ఓకే. సో, మనకొచ్చేంటే మన యొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం జావా. ఓకేనా. సో, ఇప్పుడు మనకి ఏఐ. సో, మనకొచ్చేంటే ఇప్పుడు మనం ఒకవేళ మనొచ్చి మన యొక్క యూజ్ కేస్ ఓకేనా. సో, మనం వచ్చేమంటే ఆహ్, ఒక బ్యాంక్ అప్లికేషన్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. సో, ఇప్పుడు ఈ బ్యాంక్ అప్లికేషన్ అనేది ఇంప్లిమెంట్ చేయాలనుకున్నాం. ఓకేనా. సో, ఈ బ్యాంక్ అప్లికేషన్ ఇంప్లిమెంట్ చేయాలనుకున్నప్పుడు మనం వచ్చామంటే నేనొచ్చామంటే పైథాన్ యూజ్ చేయొచ్చా అంటే నో. నాట్ పాసిబుల్. నాట్ పాసిబుల్ అని చెప్పొచ్చు. మనకు మోస్ట్‌లీ నాట్ సూటబుల్ అనొచ్చు. ఇది కరెక్ట్ అయిన సూటబుల్ కాదు. ఎందుకంటే మనకొచ్చామంటే మన యొక్క బ్యాంక్ అప్లికేషన్ అనేది మనకొచ్చామంటే సెక్యూర్‌గా ఉండాలి. ఓకేనా. సెక్యూర్‌గా ఉండాలి కాబట్టి మోస్ట్‌లీ మనం ప్రిపేర్ చేసే లాంగ్వేజ్ వచ్చి జావాని. ఓకేనా. నెక్స్ట్ పైథాన్ అనేది మనకొచ్చామంటే నాట్ సూటబుల్. సో, అది కాకుండా మనకొచ్చామంటే జావా అనేది మనకొచ్చామంటే లార్జ్ అప్లికేషన్స్ కాబట్టి మనకొచ్చామంటే ఫాస్ట్‌గా ఉంటుంది. పైథాన్ అనేది మనకి ఫాస్ట్‌గా ఉంటుందంటే నో. స్లోగా ఉంటుంది. ఓకేనా. పైథాన్ అనేది మనకొచ్చామంటే స్లోగా ఉంటుంది. సో, మళ్ళీ పైథాన్ ఎక్కడ యూజ్ అవుతుంది? ఇప్పుడు ఏఐ అనేది ఫాస్టెస్ట్ బూమింగ్ టెక్నాలజీ అన్నప్పుడు మనకు పైథాన్ ఎక్కడ యూజ్ అవుతుందంటే, ఇప్పుడు ఒకవేళ మనకొచ్చేవంటే ఏఐ ఆర్ మెషిన్ లెర్నింగ్ ఆర్ డేటా సైన్స్. సో, ఇక్కడ మనకొచ్చేవంటే జావా అనేది మనకొచ్చేవంటే స్లోగా ఉంటుంది. ఓకేనా. సో, ఇట్స్ నాట్ సపోర్టెడ్ ఓకే. నాట్ సూటబుల్ అని చెప్పొచ్చు. ఓకేనా. ఏఐ అనేది సపోర్ట్ చేస్తుంది. బట్ ఏమంటే అంతగా సూటబుల్ అనేది కాదు. సో, ఇక్కడ మనకొచ్చేవంటే పైథాన్ అనేది బెస్ట్. సో, కాబట్టి మనకొచ్చేవంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో మనకొచ్చేం తీసుకున్నట్లయితే ప్రతి ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కి ఒక డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో, కాబట్టి మోస్ట్‌లీ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎప్పుడు క్లియర్‌గా టోటల్‌గా అంతమనేది కాదు. బట్ మన యొక్క జావా ప్రోగ్రామ్ అనేది ఖచ్చితంగా ఎప్పుడు అంతమనేది కాదు. ఎందుకంటే
లార్జెస్ట్ ఎంటర్‌ప్రైజెస్‌కి మోస్ట్ సూటబుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైనా ఉంటుందంటే అది జావాని. సో, మళ్ళీ ఎందుకు జాబ్స్ అనేది రీప్లేస్ అవుతాయి అని చెప్తున్నారంటే, సింపుల్‌గా ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇక్కడ మనకొచ్చేమంటే ఒక కంపెనీ సో, మనకొచ్చేంటే ఏబీసీ అని తీసుకుందాం. ఓకేనా? సో, ఈ ఏబీసీ కంపెనీలో మనకొచ్చేమంటే 20 డెవలపర్స్ అనే ఉన్నారు. సో, ఈ 20 డెవలపర్స్ అనేది మనకొచ్చేంటే టోటల్ అందరూ జావా డెవలపర్సే. ఓకేనా? సో, నెక్స్ట్ మనకొచ్చేమంటే ఇంకొక కంపెనీలో మనకొచ్చేమంటే పైథాన్. సో, మనకొచ్చేంటే సమ్ ఏబీసీ1 అనుకుందాం. సో, ఇందులో మనకొచ్చేంటే 20 పైథాన్ డెవలపర్స్ ఉన్నారు అనుకుందాం. ఓకేనా? సో, ఇప్పుడు మనకి సింపుల్ ఎగ్జాంపుల్ ప్రకారం ఇప్పుడు ఈ 20 డెవలపర్స్ చేసే వర్క్ ఓకేనా? సో, ఇదొచ్చి మనకొక ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్ అనుకుందాం. ఈ 20 చేసొచ్చి మనకొచ్చేంటే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఆర్ మెషిన్ లెర్నింగ్‌కి సంబంధించిన ఒక అప్లికేషన్. ఓకేనా? సో, ఇప్పుడు మనకి సేమ్ ఈ 20 డెవలపర్స్ అనేది ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్‌కి జావానే సపోర్టెడ్. సో, ఈ జావానే సపోర్టెడ్ కాబట్టి, ఈ జావాని మనం వేరే లాంగ్వేజ్‌తో రీప్లేస్ చేస్తంటే కాదు. బట్ అయినా జాబ్స్ అనేది పోతాయి. ఎందుకంటే, ఈ 20 డెవలపర్స్ చేసే వర్క్‌ని 2 జావా డెవలపర్స్ అనేది మనకొచ్చేవంటే యూజింగ్ ఏఐ టూల్స్. ఓకేనా? ఏఐ టూల్స్ యూజ్ చేసుకొని వర్క్ ఈజీగా డెవలప్ అనేది చేసేస్తున్నారు. సో, కాబట్టి 18 జాబ్స్ అనేయి పోతాయి మేబీ. ఓకేనా? ఎందుకంటే వీళ్ళొచ్చి ఏఐ టూల్స్‌లో మనకొచ్చేమంటే యూజ్ చేసుకొని వర్క్‌ని ఫాస్ట్‌గా చేస్తున్నారు. సో, కాబట్టి మనకొచ్చేమంటే జాబ్స్ అనేవి రీప్లేస్ అయితాయి. నాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే. సేమ్ ఇదే ఛాన్స్ ఈవెన్ మీరు పైథాన్‌లో ఉన్నా కూడా మీకు జరగొచ్చు. సో, కాబట్టి మనం జాబ్స్ అనేది సెక్యూర్ అవ్వాలంటే మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని చేంజ్ చేయడం ఇంపార్టెంట్ కాదు. మనం ఓకేనా? మనం మన యొక్క ఎనీ లాంగ్వేజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జావా చేస్తున్నా ప్లస్ అడిషనల్‌గా మనం వచ్చేవంటే ఏఐ టూల్స్‌ని యూజ్ చేసుకొని మనం వర్క్‌ని ఫాస్ట్ చేసుకోవడం ఎలా అనేది మనం నేర్చుకుంటే చాలు. మన యొక్క జాబ్ అనేది సెక్యూర్‌గా ఉంటుంది. ఓకే. సో, కాబట్టి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని చేంజ్ చేయడం ఇట్స్ నాట్ కరెక్ట్ ఎనీవే. ఓకేనా? సో, కాబట్టి ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో మీరు జస్ట్ మాస్టర్‌గా ఉంటూ అడిషనల్‌గా మీకొచ్చేవంటే సమ్ ఏఐ టూల్స్‌ని యుటిలైజ్ చేసుకొని మన యొక్క వర్క్‌ని మనం ఫాస్ట్ చేసుకుంటే మన యొక్క జాబ్ అనేది ఎప్పుడూ మనకి సెక్యూర్‌గా ఉంటుంది. ఎప్పటికీ ఏఐ కంప్లీట్‌గా మనకి జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని గాని, ఏ లాంగ్వేజ్‌నైనా గాని రీప్లేస్ అనేది చేయదు. ఓకే. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. జావా వల్ల యూజ్ ఏమి? జావాకి ఫ్యూచర్ ఉంటుందా? లేదా? అనేది అన్నీ మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అయిందనుకుంటా. మీకిప్పుడు మనకొచ్చేమంటే జావా అనేది మనకొచ్చేమంటే జస్ట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. ఇదొక ప్లాట్‌ఫార్మ్. ఓకేనా? సో, ఇప్పుడు మనకి నార్మల్‌గా మీరు ఏ డొమైన్ అయినా తీసుకోండి. ఓకేనా? జావా అనేది మనకి ఖచ్చితంగా మనకొచ్చేమంటే బేసిక్ తెలిసి ఉండాలి. ఓకేనా? సో, ఇది కామన్ అయిపోయింది. ఎందుకంటే సింపుల్‌గా మనం వచ్చేమంటే చెప్పాలంటే ఇప్పుడు మనం చాలా కంపెనీస్ మనకు చూసినట్లయితే మనకొచ్చేమంటే జావాలోనే మనకొచ్చేమంటే కోడింగ్స్ అనేది అడుగుతారు. ఎందుకంటే ఒక జావా డెవలపర్‌కి ఓకేనా? జావా డెవలపర్‌కి, పైథాన్ డెవలపర్‌కి ఉన్న డిఫరెన్స్ చూద్దాం. ఓకేనా? సో, ఇప్పుడు ఒక జావా డెవలపర్‌కొచ్చామంటే సింపుల్‌గా మనం కంపెనీకెళ్తాం. ఓకే. సో, కంపెనీలో వెళ్ళిన తర్వాత మనకొచ్చామంటే సేమ్ జావా డెవలపర్ హైర్ చేసుకుంటే మనకి జావా మీద వర్క్ ఇస్తారని గ్యారంటీ లేదు. ఓకేనా? సో, మీకు ఈ కంపెనీలో మనకి ఏ ప్రాజెక్ట్స్ అవైలబుల్ ఉంటదో ఆ ప్రాజెక్ట్ మీద వర్క్ ఇస్తారు. అది మేబీ మీకు జావా ఉండొచ్చు. లేదంటే మీకి సమ్ డిఫరెంట్ టెక్నాలజీ కూడా ఉండొచ్చు. ఓకేనా? సో, బేస్డ్ ఆన్ సినారియోలో మీరు చేంజ్ అనేది అవుతుండాలి. సో, ఒక జావా డెవలపర్‌కి మనకి పైథాన్ అనేది వచ్చింది. ఎగ్జాంపుల్ పైథాన్ మీద వర్క్ ఉండింది. ఓకేనా? సో, పైథాన్ మీద వర్క్ ఉండింది కాబట్టి పైథాన్ వర్క్ ఇచ్చినారు. జావా డెవలపర్ అనేది పైథాన్ ఈజీగా అండర్‌స్టాండ్ చేసుకోగలడు. ఈజీగా నేర్చుకోనేదానికి ఈజీగా ఉంటుంది. అదే మనకొచ్చామంటే ఒక పైథాన్ డెవలపర్‌కొచ్చి జావా మీద వర్క్ ఇస్తే నేర్చుకోవడం చాలా డిఫికల్ట్. ఓకేనా? సో, కాబట్టి టైం అనేది ఎక్స్‌ట్రా తీసుకుంటుంది. ఎందుకంటే పైథాన్‌లో సింటాక్స్ అనేది సింపుల్‌గా ఉంటుంది. జావాలో సింటాక్స్ అనేది డిఫికల్ట్ ఉంది. అలా డిఫికల్ట్‌గా ఉన్న సింటాక్స్ మనం నేర్చుకున్నట్లయితే, పైథాన్‌కి మనం సింపుల్ సింటాక్స్ మనకి పెద్ద కష్టమైతే కాదు. ఓకేనా? సో, కాబట్టి మోస్ట్‌లీ ఫ్రెషర్స్ మనకొచ్చేమంటే మోస్ట్‌లీ ప్రిపేర్ చేసేవచ్చేమంటే జావానే ఎక్కువ ప్రిపేర్ అనేది చేస్తారు. రీజన్ ఏమంటే ఇదే. ఎందుకంటే మనకొచ్చేమంటే ఫ్రెషర్‌గా హైర్ చేసినప్పుడు పర్టిక్యులర్‌గా హైర్ చేసుకున్నప్పుడు లోపలెళ్ళిన తర్వాత మనకి ఏ ప్రాజెక్ట్స్ ఉంటుందో ఆ ప్రాజెక్ట్స్ అవైలబుల్‌లో ఇస్తారు గానీ, పర్టిక్యులర్‌గా హైర్ చేసిన టెక్నాలజీసే మోస్ట్ ఆఫ్ కంపెనీస్ అనేది సేమ్ టెక్నాలజీలో జాబ్స్ అంటే వర్క్ అనేది ఇవ్వరు. ఓకేనా? మోస్ట్‌లీ మీరేదైనా మంచి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ గాని, ఏదైనా స్టార్టప్ గాని చూస్ చేసుకుంటే అలా మీకి తీసుకున్న వెంటనే మీకొచ్చేమంటే సేమ్ టెక్నాలజీలో మీకు వర్క్ అనేది ఇయ్యొచ్చు. ఓకేనా? సో, కాబట్టి ఫ్రెషర్స్‌కి మోస్ట్‌లీ ప్రిపేర్ చేసే లాంగ్వేజ్ ఏమంటే నేనైతే జావా. సో, మీరు అడిషనల్‌గా మీకొచ్చేమంటే మీ జాబ్స్ అనేది సెక్యూర్‌గా ఉండాలంటే ఏఐ టూల్స్‌ని ఎలా యుటిలైజ్ చేయాలనేది నేర్చుకోండి. ఓకేనా? నాట్ ఫర్ కంప్లీట్‌గా ఏఐ అనేది ఎప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని రీప్లేస్ అనేది చేయదు.
ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సో, మీకు దీనికోసం మనం చేయాల్సినంత సింపుల్ థింగ్ ఏమంటే, మన యొక్క యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో, మనం మన యొక్క మ్యాంక్ ప్రిపరేషన్ కోర్స్‌లో ఓకేనా. సో, కంప్లీట్‌గా మనం వచ్చేవంటే జావా, మనకొచ్చేవంటే స్ప్రింగ్ బూట్, మైక్రో సర్వీసెస్ ఓకేనా. సో, మనకొచ్చేవంటే డీఎస్ఏ, కంప్యూటర్ నెట్వర్క్ ప్లస్ ఇవన్నీ మనం వచ్చేవంటే సమ్ ఆటోమేట్ చేసేదాని కోసం ఓకేనా. సో, మనకొచ్చేవంటే ఏఐ టూల్స్‌ని ఎలా యుటిలైజ్ చేసుకోవాలి. అంటే ఫాస్టెస్ట్ వర్క్‌గా ఇంప్లిమెంట్ చేసేదాని కోసం. సో, ఇవి కూడా నేను ఎక్స్‌ప్లనేషన్ అనేది చేస్తాను. సో, కాబట్టి మీరు కంప్లీట్‌గా వరీ అవ్వాల్సిన అవసరమే లేదు. కంప్లీట్ ఏ టు జెడ్ కోర్స్ అనేది మన యొక్క యూట్యూబ్ ఛానెల్‌లోనే మనం కవర్ అనేది చేసేస్తాం. ఓకే. సో, కాబట్టి ఈవెన్ మీరు ప్రాజెక్ట్స్‌కెళ్ళినా మీరొచ్చేవంటే ఈ ఏఐ టూల్స్‌ని యూజ్ చేసుకొని మీ యొక్క వర్క్‌ని ఎలా ఫాస్ట్ చేసుకోవాలి. సో, మీ యొక్క ఐడీస్‌కి మీరు మన యొక్క ఏఐస్‌ని ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలి. అనేదన్నీ మనం వచ్చేవంటే క్లియర్‌గా మన యొక్క కంప్లీట్ కోర్స్‌లో మనం వచ్చేవంటే అన్నీ కవర్ అనేది చేస్తాం. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై.